నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు అయితే ఉన్నారు. సో గత కొన్ని నెలలుగా కూడా కేటీఆర్ అరెస్ట్ అనే వార్త అయితే రాష్ట్రం అంతటా సంచలనంగా మారుతా ఉంది. సో మరి ఈ అరెస్ట్ వెనకాల ఉన్నదేంది, అసలు ఏదైతే ఈ కార్ రేస్ వెనకాల నిజంగా అవినీతి జరిగిందా, మరి అవినీతి జరిగితే కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు కాబోతున్నారు? సో ఈ అన్నిటి అంశాల మీద మాట్లాడదాం. అదేవిధంగా ఏదైతే నిన్న బీజేపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి వెనకాల కూడా అసలు నిజాలేంటి అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి అన్నగారు ఉన్నారు, తెలుసుకుందాం మరిన్ని విషయాలు. అన్న నమస్తే. నమస్తే. సో అయితే ఈ కేటీఆర్ అరెస్ట్ అనే అంశం రాష్ట్రం అంతటా చర్చనీయాంశంగా మారుతా ఉంది. సో మరి నిన్న మీరు కూడా చెప్పారు కేటీఆర్ విదేశాలు పారిపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి. సో ఏంటి మరి నిజంగా కేటీఆర్ ఈ అవినీతి చేశాడా, మరి విదేశాలు పారిపోయేంత మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒకటి, కేటీఆర్ అవినీతి చేసిండా లేదా అనే దానికంటే ముందు మనం ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి, ప్రొసీజర్ ప్రకారంగా జరగాల్సిన విషయాన్ని ఇంప్రాపర్గా చేసారు అనేది స్వయంగా చేసిన వ్యక్తే కన్ఫెషన్లో ఒప్పుకోండు, మీడియా ముఖంగానే మాట్లాడిండు. సో ఏ విషయం అనన్నా ఒక ప్రొసీజర్లో చేయాల్సిన దాన్ని ఆ ప్రొసీజర్ ఫాలో కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్ఎండిఏకి సంబంధించి 10 కోట్ల పైన ఏది కూడా బడ్జెట్ రిలీజ్ చేసేది ఉంటే కింద దానికి ఫైనాన్స్ క్లియరెన్స్ కానీ క్యాబినెట్లో కానీ డిస్కషన్ చేసేది ఉంటుంది. ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు, ఒక వర్బల్ ఇన్స్ట్రక్షన్స్ పైన చేస్తానని చెప్పి అరవింద్ కుమార్ గారి స్టేట్మెంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కేటీఆర్ గారు కూడా అది కన్ఫ్యూజ్ చేశారు. సో ఇర్రెగ్యులారిటీస్ దేని వలన జరుగుతాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఎవరైనా మంత్రి ఏదన్నా లాభము లేనిదే ఏదన్నా ప్రొసీజర్ ప్రకారం కాకుండా అకస్మాత్తుగా అదేదన్నా ఎమర్జెన్సీగా ఇమ్మీడియట్గా చేయాల్సిన విషయం అయితే, అంటే ఆ రోజు చేయకపోతే అది కథమైపోతుంది దానివల్ల, లేకపోతే ఎవరైనా కొంతమంది ప్రాణ నష్టమవుతుందా లేకపోతే ఇంకెవరికైనా నష్టమవుతుందా అంటే ఓకే, అదొక కాంటెక్స్ట్. కానీ ఆ టైంలో అంత ఇమ్మీడియట్గా ఎవరికి క్యాబినెట్లో, అంటే ఆ టైంలో క్యాబినెట్ మీటింగ్ అని అంటే వీళ్ళు చెప్తే సాయంత్రం పూట మీటింగ్ కూర్చుంటారు. కేసీఆర్ గారు వారి తండ్రి ముఖ్యమంత్రి గారు ఏది కావాలన్నా కూడా ఇమీడియట్గా చేసుకోగలుగుతారు. చేయకుండా ఈ రకంగా ఈ ప్రొసీజర్ చేసిరు కాబట్టి 100% ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కాబట్టి అందులో తప్పు కూడా జరుగుంటుంది అనేది జనరల్గా ఎవరికన్నా, అంటే ఒక సామాన్యమైన వ్యక్తికి చెప్పినా కూడా జరగని ఎందుకు చేస్తాడు అని అంటారు. అండ్ దానిపైన గవర్నమెంట్ మారినాక జనరల్గా ప్రతి దానిపైన కూడా రివ్యూ చేస్తారు. రివ్యూ చేసినప్పుడు దీంట్లో ఇర్రెగ్యులారిటీస్ కనబడ్డాయి అన్నప్పుడు జనరల్గా కూడా దానిపైన ఇర్రెగ్యులారిటీస్ కనబడ్డప్పుడు విచారణ చేస్తారు. ఎందుకంటే ఇది ఏం జరిగింది, ఎట్లా జరిగిందని విచారణ చేస్తారు. ఆ విచారణ చేసే క్రమంలో అది లొట్టపీసు కేసా, చిన్న కేసా, పెద్దదా, లేకపోతే ఆయన దృష్టిలో చితికిదా బుతికిదా అవన్నీ పక్కకి. కానీ జరిగినప్పుడు బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు, ఆల్రెడీ ఒక శాసనసభ్యునిగా, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా, దానితో పాటు గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. అది పక్కన పెట్టి, అంటే ఇర్రెగ్యులారిటీస్ జరిగినప్పుడు ప్రభుత్వం చేంజ్ అయినప్పుడు దానిపైన ఎంక్వైరీ చేయడం తప్ప, లేకపోతే ఆయన ప్రశ్నించడం తప్ప, ఎందుకు ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అని చెప్పి సంబంధించిన శాఖ సంబంధించిన డిపార్ట్మెంట్ అంటే అడగడము తప్ప అనే విధంగా ఈరోజు కేటీఆర్ గారు పదే మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి జరిగిందని నువ్వే కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇర్రెగ్యులారిటీస్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా బెనిఫిట్ ఆఫ్ డౌట్ క్వశ్చన్ మార్క్ ఎరేజ్ అయినప్పుడు ఎంక్వైరీ విల్ బీ డన్. ఎంక్వైరీలో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. అంటే మేము వెళ్తున్నా కూడా, నా అడ్వకేట్స్తో నేను వెళ్తున్నా కూడా ఎందుకు నన్ను ఆపుతున్నారు, ఎందుకు నన్ను వెళ్ళనియట్లేదు అని చెప్పి కూడా పరిశీలిస్తాం. ఒకటి, నిన్న నైట్ నేను కేటీఆర్ గారి ప్రెస్ మీట్ చూసిన. నిన్న నువ్వు అంటున్నావు నేను విచారణకు వెళ్ళాలని, అంటే అప్పుడు కోర్టులో వేసుకుంటా, కోర్టులో నాకు అడ్వకేట్తో పర్మిషన్ ఏమని చెప్పి. మరి ఈ సోయి నీకు ముందు లేదా? ఇప్పుడు కోర్టులో నిన్ను విచారణ చేయొద్దని ఏం చెప్పలేదు, విచారణకి సహకరించాలి, కేవలం అరెస్ట్ చేయొద్దని మట్టుకే కోర్టులో ఆర్డర్ ఉంది. నువ్వు అదే సమయంలో లేదు విచారణకు నన్ను పిలిస్తే నాకు అడ్వకేట్ కావాలి, నువ్వు అక్కడనే అప్పీల్ చేసుకునేది ఉండే, నీ అడ్వకేట్ తోటి నువ్వు అక్కడనే అడిగేది ఉండే, నువ్వు కోర్టులో అడగలేదు. అందరికీ తెలుసు ఇది అరెస్ట్ చేయకముందు ప్రైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో జనరల్గా వెళ్ళినప్పుడు నన్ను పిలిస్తే నేనే వెళ్ళాను, నాతో పాటు ఎవరిని అకంపెనీ చేయనివ్వరు, అడ్వకేట్ గారు ఎవరిని కూడా రానివ్వరు. అది జనరల్ బేసిక్ ప్రాసెస్. లేదు మనం అడ్వకేట్ని తీసుకొని వెళ్ళాలని అనుకుంటే పర్మిషన్ తెచ్చుకోవాలి. నువ్వు పర్మిషన్కి అడగలే, నీకు తెలుసు విచారణకు సహకరిస్తా నువ్వే చెప్తావు, ఆడదాకా పోయినాకో కొండి పెడతావు, ఏది అడ్వకేట్తో లోపలికి వస్తా, రానియరని తెలుసు, దాన్ని సాగ్గా చూపించి మళ్ళీ వెనకకు వస్తున్నావు. ఇవన్నీ డ్రామాలు అవసరమా? ఇవన్నీ డ్రామాలు. మళ్ళీ నిన్నేమంటుండు, ఈయన కోర్టు అది కొట్టేసినాక ఆయన క్వాష్ ఏదైతే ఈ కేసుని క్వాష్ చేయాలన్నాడు, ఈ సెక్షన్స్ ఇంప్లై కావు, ఇది పొలిటికల్ మోటివేటెడ్ అని కోర్టే క్లియర్గా చెప్పింది. నేను పొలిటికల్ మోటివేటెడ్ ఏం కాదు, ఇవి ఇంప్లై అయితే క్వాష్ చేయలేమని కోర్టు కూడా నేను నిర్ధారించేస్తే దానికి కూడా ఏమంటుండు, ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుంటారు, నాది కొట్టేస్తా అంటారు. బాబు నీది కొట్టేస్తే మేమెందుకు సంబరాలు చేసుకుంటాము? నువ్వు దొంగతనం చేసినావా చేయలేదా సరే,
దొంగతనానికి ఏదైతే చేయాల్సిన అవసరం ఏదైతే ఉంటే ఒక సిస్టమ్ ప్రకారంగా కాకుండా ఇంప్రాపర్గా ఇంప్రొసీజర్గా నువ్వు వివరించినావు. దట్ ఈస్ క్లియర్, అది నువ్వే ఒప్పుకున్నావు. ఇంప్రాపర్గా ప్రొసీజర్ ఫాలో కాకుండా నువ్వు చేసినప్పుడు దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది. జరిగినప్పుడు కోర్టు విచారణ ప్రాసెస్ అంత అయిపోయినాక నువ్వు నేరస్తునివా నువ్వు లేదు నువ్వు తప్పు చేసినవా చేయలేదా అనేది లాస్ట్ కంక్లూజన్. ఆ కంక్లూజన్లో సరే పొలిటికల్ గేమ్ నువ్వు ఆడాలనుకుంటే తర్వాత నువ్వు నేరస్తుని కాకపోతే తర్వాత ఎలక్షన్స్ ఉంటాయి, ప్రజలన్నీ గమనిస్తారు. కానీ దానికింత డ్రామా ఆడి అసెంబ్లీలో శాసన మండలిలో మొదలేమో రైతులపై నిన్న రైతు బంధు గురించి మాట్లాడుతారు, ఇది రైతు బంధు అంశాల గురించి మాట్లాడుతుంది. ఇదే అసెంబ్లీ శాసన మండలిలా ఏదైతే భూమాత యాప్ గురించి దీనిపైన చర్చిద్దామనంటే మాకు రైతుల సమస్యలు ప్రాధాన్యత కాదు, ముందు కేటీఆర్ గారు కేసు పైనే చర్చించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ధర్నా చేసిన మాట వాస్తవమా కాదా? కౌన్సిల్లో వారి చెల్లె ధర్నా చేసిన మాట వాస్తవమా కాదా? వీళ్ళు వాకౌట్ చేసిన మాట వాస్తవమా కాదా? అంటే చాలా స్పష్టంగా వీళ్ళే అంగీకరించారు. ఏమని? మాకు రైతుల కంటే కూడా మా నాయకుడు, మా సారు చిన్న కొడుకు, మా వర్కింగ్ ప్రెసిడెంట్, మా ఎమ్మెల్యేనే మాకు ముఖ్యము, మా పార్టీ కానీ మేమంతా ఈయన కోసమే కొట్లాడతాము, రైతుల కోసం కాదని చాలా స్పష్టంగా వారి వైఖరి వారు చూపించారు. కానీ అంటే ఇంకోటి ఏమంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి 6 గ్యారెంటీల మీద అయితే ఎంత శ్రద్ధ పెట్టిలో కేటీఆర్ని కూడా 6 సార్లు అరెస్ట్ చేద్దామని అయితే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం కానీ, అయితే వాళ్ళ ఇంట్లో జరిగిన పార్టీ విషయంలో కానీ, ఈ లగచర్ల విషయంలో అన్ని విషయాలలో నన్ను అరెస్ట్ చేయడానికి ట్రై చేసింది కాంగ్రెస్ పార్టీ, కానీ ఎక్కడ ప్రూవ్ లేదు. సో ఇది కూడా అంతే, ఇది కూడా ఒక ఫేక్ కేసు, కావాలని రాజకీయ కుట్రని అంటున్నారు. ఏమంటారు అన్నది? ఎక్కడ కూడా మీరు చెప్పే కేసులు అన్నీ కూడా ఏవి మూసేలే, అన్నీ ఆన్గోయింగ్ ఎంక్వైరీ నడుస్తుంది, ప్రాసెస్లో ఉంది. అంటే ఇవన్నీ మేము సృష్టించినాయా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసింది వాళ్ళు వాస్తవమే కదా, ఎవరిని అడిగినా తెలుస్తుంది. ఏది తెలంగాణ సంబంధించిలో అడ్వకేట్స్ని అడిగినా, బ్యూరోక్రాట్స్ని అడిగినా, అంతెందుకు హరీష్ రావు గారిని అడిగినా కూడా వారు మనసు పైన చేతేసుకొని చెప్పమని చెప్తే ఆయన మనస్సాక్షితో నువ్వు చెప్పు అంటే ఆయన కూడా చెప్తాడు. ఆయనది కూడా 6 నెలలు పెట్టిరు కదా, వాళ్ళ కుటుంబంలోనే చెప్తారు చేసి, అది వాస్తవం. వాస్తవం అన్నప్పుడు ప్రభుత్వం మారినప్పుడు మీరు చేసినప్పుడు అరే దీనిపైన ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు మేము గవర్నమెంట్లోకి వస్తాము, గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు సంబంధించిన శాఖలకు మంత్రులు ఏర్పడతారు. ఏర్పడినప్పుడు ఏమేమి జరిగింది అనేది అన్ని ఫైల్స్ ఇటు వస్తాయి. రివ్యూ చేసే క్రమంలో ఇర్రెగ్యులారిటీస్, తప్పులు కనబడ్డప్పుడు ఆటోమేటిక్గా దానిపైన ఎంక్వైరీ ఏమంటారు. ఎంక్వైరీ వేయలేదనుకోండి, తర్వాత వచ్చిన వాళ్ళు కూడా తప్ప అది చుట్టుకుంటుంది కదా. అది గతంలో జరిగింది అని దాన్ని నిర్ధారించాల్సిన బాధ్యత ఏదైతే గతంలో తప్పు జరిగితే ప్రూవ్ చేయాలి కదా. చేయకపోతే అది ఉన్నోళ్ళకి అనుకోదా? మీరు వచ్చినాక ఏమంటారు, నెక్స్ట్ వచ్చినప్పుడు ఏమంటారు, నువ్వు అప్పుడు ఎందుకు చేయలేదని అంటారు. అంటే నువ్వు కూడా దాంట్లో లోపాయికి ఒప్పందం ఉందంటారు. వాళ్ళ మెడకు చుట్టుకుంటుందని జనరల్గా కూడా ఇది ఎంక్వైరీ చేయండి అని ఎవరైనా కూడా చెప్తారు. దాన్ని ఏదో ఆయన అరెస్ట్ చేయడానికి, ఆయన ఏదో లోపల పెట్టడానికి ఆయన ఎక్కువ ఊహించేసుకుంటాడు, ఆయన కానీ చాలా ఎక్కువ ఊహించుకుంటాడు. ఇవన్నీ వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు నీకు ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ ఇంకోటి ప్రతిసారి ఫార్మ్ హౌస్ అంటాడు. అరే ఫార్మ్ హౌస్ పార్టీ మేము పెట్టుకోమన్నామా? నువ్వే కదా పెట్టుకుంది. డ్రగ్స్ తీసుకున్నా మేము ఇన్వైట్ చేసుకోమని చెప్పినామా? డ్రగ్స్ తీసుకున్నతో నీకు స్నేహం ఉంది, నువ్వు డ్రగ్స్ తీసుకునేటోళ్ళు నీ దగ్గర ఉన్న వాళ్ళే డ్రగ్స్ తీసుకుంటారు కాబట్టి నువ్వు డ్రగ్స్ని ప్రోత్సహిస్తున్నావని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు PCC అధ్యక్షుడు ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఆరోపించారు. నా చుట్టుపక్కల ఎవరు డ్రగ్సే తీసుకోరు, అసలు ఆ దగ్గర కూడా రానియమని చెప్పారు. కానీ చాలా స్పష్టంగా ఎవరైతే డ్రగ్స్ పాజిటివ్ అయిందో టెస్ట్లో, మరి ఆ డ్రగ్స్ తీసుకునే వ్యక్తితోటి అర్ధరాత్రి 12 గంటల వరకు నీ బామ్మడిది కూర్చొని మందు తాగేంత సాన్నిధ్యం ఉన్నప్పుడు, మీ ఎంట తిరిగేటోళ్ళే మీరు డ్రగ్స్ తీసుకొని అరికట్టలేనప్పుడు, మీరు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ని నిర్మూలిస్తామని చెప్పి మాట్లాడితే ఎవడు నమ్ముతాడు? వాడు నమ్ముతాడా? మరి ఆ రకంగా ఉంది వారి యొక్క వైఖరి. దాన్ని ఏదైతే పర్సనల్ పార్టీ ఎక్కడనో తీసుకొని వస్తే మేమేం తప్పు చేయాలంటే, ఎక్కడనో తీసుకొని వచ్చి ఒక సామాన్యమైన పౌరుని ఇంట్లో డ్రగ్స్ తీసుకున్నోడు దొరికితే వేరే, బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి అనేక సందర్భాల్లో డ్రగ్స్ని అరికడతామని చెప్పి నువ్వు మాట్లాడి ఆ డ్రగ్స్ తీసుకునే వ్యక్తులతోటి నువ్వు అర్ధరాత్రి 12 గంటల వరకు దావత్ చేసుకొని గతంలో ఒక ఈవెంట్ చేసి ఆ ఈవెంట్ని అఫీషియల్గా ఏదైతే మన వెబ్ పోర్టల్లో వాటి టికెట్స్ని సేల్ చేసి ఆయనతోటి దగ్గర ఫోటోలు దిగి ఆయనతోటి నీ సాన్నిధ్యము, నీ బంధుత్వము, నీ మిత్రత్వం ఎంత బలంగా ఉందో చాలా స్పష్టంగా కనబడ్డది. అసొంటోళ్ళతో నువ్వు దోస్తాన్ని పెట్టుకొని లేదు మేము తీసుకుని ఎవరికైనా అనుమానాలు వస్తాయి. ఇప్పుడు నా ఇంట తిరిగేటోడు ఎవరైనా 24 గంటలు సరే వచ్చి ఫోటో దిగిపోవడం అంటే వేరే. ఇప్పుడు చాలా మంది వచ్చి ఫోటోలు దిగిపోతారు. అటు కాక ఒక వ్యక్తి నాతోటే ఉండి ఆ వ్యక్తి 24 గంటలు నాతోటే తిని 24 గంటలు నాతోటి చేసి ఆ వ్యక్తి తప్పు చేసిండు అనుకోండి, నన్ను కూడా ఎంక్వైరీకి పిలుస్తారా? పిలుస్తారు కదా. మరి అదే జనరల్ సిస్టము. ఇవన్నిటికీ కారకులు, దీన్ని సృష్టించుకుంది ఎవరు? స్వయంగా కేటీఆర్ ఇవన్నీ తప్పులు చేసిండు, తను సృష్టించుకున్నప్పుడు ఇన్ జనరల్ ప్రొసీజర్ దానిపైన ఎంక్వైరీలు నడుస్తున్నాయి. నేను ఏదో తెలంగాణ వాళ్ళ పేటెంట్, ఆ కుటుంబాన్ని ఎవడు ఎంక్వైరీ చేయవద్దు,
ఆ కుటుంబాన్ని ఎవడు ముట్టుకోవద్దు. అసలు రాజులు కదా మనకి లండన్లో ఉంటుంది కదా, ఈ ఫ్యామిలీ జోలికి ప్రిన్సెస్ వీళ్ళ ఫ్యామిలీ జోలికి ఏం లా వర్తించేది ఏది ఆ రకమైన పరిస్థితి తెలంగాణలో కూడా ఉంది అని అనుకుంటున్నాం ఆయన ఆడ చదువుకొని వచ్చి. కానీ అంటే ఇంకోటి ఏమంటా ఉన్నారంటే, అంటే రాష్ట్రంలో మీరు ఏదైతే చెప్పిన గ్యారెంటీలు అమలు కావట్లేదు, దానిపైన టీఆర్ఎస్ పార్టీ మంత్రులు గాని, ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తా ఉన్నారు. సో దాన్ని ఎదుర్కోలేకని ఈ అరెస్టులు, కేసులు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భయపెడతా ఉందని చెప్పి కేటీఆర్ గాని, హరీష్ రావు పదే పదే చెప్తున్నారు. సో ఏంది నిజంగా మరి కాంగ్రెస్ పార్టీ భయపెట్టుడు, కేసులు, రాజకీయాలు చేస్తుందా? ఒకటి, ఈరోజు ప్రజలకు ఇచ్చిన ప్రతి గ్యారంటీ పైన ఒక చిత్తశుద్ధితోటి, బాధ్యత గల ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి గారు, మా మంత్రివర్గం అందరూ కూడా ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా 7 లక్షల కోట్ల అప్పుల తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా లేదు, ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని అన్ని వర్గాలకి కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో రైతులకి ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, లేదా సన్నవడ్లకి 500 రూపాయల క్వింటాలకి బోనస్ కానీ, రైతు బీమా కానీ, ఇప్పుడు రైతు భరోసా కానీ, అంటే ఒకటొకటిగా అన్నిటినీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. మహిళలకు అదేవిధంగా ఏదైతే భద్రత కల్పించడంతో పాటు ఫ్రీ బస్ కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ మహిళల కోసం, ఏదైతే బడుగు బలైన వర్గాల కోసం, దానితో పాటు ఏదైతే తెలంగాణలో యువకులకి అసలు ఉద్యోగాలే రావు, ఉద్యోగాలు ఎగ్జామ్ పెడితే పేపర్ లీక్ అవుతుందో ఎప్పుడే పరిస్థితి, ఒక అభద్రతా భావం ఉండే తెలంగాణ రాష్ట్రంలో, ఆ అభద్రతా భావాన్ని తొలగించి ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని మా ముఖ్యమంత్రి గారు కల్పించి టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు, ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చినప్పుడే ఉద్యోగం ఇచ్చినట్టు అనే ఒక ధైర్యం ఇచ్చే విధంగా కోర్టు కేసు చిక్కుముడ్లను తీసి సుమారు 60,000 పై ఉద్యోగ నియామక పత్రాలని ఏదైతే మా తెలంగాణ యువకులకి అందించి ఒక భరోసాని యువకులకి ఈరోజు మా ప్రభుత్వం కల్పించింది. ఇంత స్పష్టంగా ప్రభుత్వం పనిచేస్తుంటే, ఇంత క్లియర్ కట్గా ఇచ్చిన ఒక్కొక్క హామీని మేము అమలు చేస్తుంటే, సరే వారు అన్నట్టు ఇంకొకటి 2 హామీలు ఏమైనా పెండింగ్ ఉన్నాయేమో, మిగతావన్నీ అయితే అమలు చేసినాం కదా, ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం కదా. అండ్ వాళ్ళ లెక్క విద్యార్థులకి ఇంత చేసినా కూడా మరి ఎందుకు విద్యార్థులు గత కొన్ని నెలలుగా కూడా ధర్నాలు ఎందుకు చేశారు, రోడ్ల మీదకి రావడానికి గల కారణాలు ఏంటి? విద్యార్థులు ఎక్కడ ధర్నా చేసినా, ఏ ఇష్యూ చేసినా చాలా స్పష్టంగా వారికి కోపం ఉన్నా, వారికి ఇబ్బంది ఉన్నా, బాధ్యతతోటి వారు మమ్మల్ని తిట్టే ప్రయత్నం చేసినా మేము వెళ్ళి వాటిని ఎదుర్కొన్నాం. గత ప్రభుత్వం లెక్క పోలీస్ అధికారులని లేదా యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని అక్రమ కేసులు పెట్టి జైలు ఎవరిని పెట్టలే. స్వయంగా నేనే ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు విద్యార్థులు ధర్నా చేస్తున్నా, ఆడ వెళ్ళి వారు కోపంతో ఉన్న వాళ్ళతో వెళ్ళి మాట్లాడినాం, సంప్రదింపులు జరిపినాం. ఎందుకంటే బాధ్యతతోటి పనిచేసే ప్రభుత్వం ఇది, బాధ్యత గల ప్రభుత్వం ఇది. గత ప్రభుత్వం లెక్క ముళ్ళ కంచెలను ఏర్పాటు చేసుకొని, గడీలను ఏర్పాటు చేసుకొని, పోలీస్ సెక్యూరిటీని పెట్టుకొని లోపల కూర్చొని దీన్ని తప్పించుకునే ప్రయత్నం చేయాలి. ఇది ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసము, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్సియేషన్ ఏందో కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు. బాధ్యతతోటి మేము పనిచేస్తున్నాం కాబట్టి 100% ప్రతి సమస్యను కూడా పరిష్కరించగలుగుతామని ఒక నమ్మకం మాకుంది, పరిష్కరించి తీరుతాం. అండ్ విద్యార్థులు గతంలో కొన్ని పోస్ట్పోన్మెంట్స్ విషయంలో కానీ, గ్రూప్ 2 పోస్ట్పోన్మెంట్ అంటే గ్రూప్ 2 డిఎస్సీ ఉన్నప్పుడు ఆ రోజు పంతాలకు పోకుండా పోస్ట్పోన్ చేసినాం, ఆ రోజు అవసరం ఉంటే చేసినాం. గ్రూప్ 1 విషయంలో లేదు ఇది కరెక్ట్ అని అనిపించి ఆ రకంగా ముందుకెళ్ళినాం. ఎక్కడ కూడా మేము గెలిచినామా, విద్యార్థులు గెలిచినా అన్న ఆలోచన మేము ఆలోచిస్తలేము, ఆ రంగం మేము ప్రవర్తిస్తలేము. సో అయితే నిన్న మీరు కూడా చెప్పడం జరిగింది, కేటీఆర్ విదేశాలు పారిపోయే ఛాన్స్ ఉంది, పాస్పోర్ట్ సీజ్ చేయాలని కూడా ఏసీబీ వాళ్ళకి మీరు చెప్పడం జరిగింది. సో ఏంటి మరి మీకున్న ఆధారాలు ఏంటి, మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే జనరల్గా కూడా ఎక్కడన్నా కూడా ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు గతంలో మా పైన కూడా కేసులు అయినాయి. కేసులు అయినప్పుడు జనరల్ ప్రొసీజర్ బయటికి వెళ్ళకుండా పాస్పోర్ట్ని సీజ్ చేయడం అనేది. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా కొలిక్కి వస్తలేదంటే ఒక వ్యక్తి రాకుండా బయట దేశాల్లో దాకా ఉన్నాడు కాబట్టి అది కొలిక్కి వస్తలేదు. సో అటువంటి పరిస్థితి రేపొద్దున ఈ డ్రామారావు ఆడే డ్రామాలలో కూడా ఇట్లనే ఏదైనా చెప్పి, ఇంతకుముందే నేను చూసిన ఎవరినో వాళ్ళ ఇంట్లో ఎవరినో ఇడిచిపెట్టడానికి ఎయిర్పోర్ట్కి పోతున్నా అని చెప్పి పుసుకున ఇడిచిపెట్టడానికి పోతుంటా, టక్ అని చెప్పి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ఇడిచిపెట్టడానికి లేదు, ఢిల్లీకి వెళ్ళి మా అమెరికాకి ఫ్లైట్ ఉంది, ఢిల్లీ దాకా ఇడిచిపెడతా అని చెప్పి మళ్ళీ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళి ఇంకొకటికి పోతారు, ఎవరికి తెలుసు. పోయినాక ఏం చేస్తాము, పోయినాక ఏం చేసే పరిస్థితి ఉండదు కదా. అసలు పరిస్థితి ఏర్పడితే మళ్ళీ ఇన్ని డ్రామాలు అదొక కొత్త డ్రామా ఆడితే మళ్ళీ పట్టుకొచ్చుడు మళ్ళీ దానికి లేట్ అవుతుంది, మళ్ళీ కావాలని పట్టుకొస్తలేరని మళ్ళీ వాళ్ళ పార్టీ బీజేపీ వాళ్ళు మొత్తుకుంటారు. సో అటువంటి పరిస్థితి ఏర్పడొద్దని చెప్పి ఆయన పాస్పోర్ట్ని తక్షణం సీజ్ చేయాలని చెప్పిన. సో ఇంకేం చెప్తారని, అయితే నిన్న జరిగిన బీజేపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులే ఒక గుండాలాగా దాడి చేశారు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, దీని మీద చర్యలు తీసుకోకపోతే బీజేపీ అది గాంధీ భవన్ని ముట్టడిస్తామని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? 100% ఏ పార్టీ పైన దాడి చేయడాన్ని, ఆ సంస్కృతి సాంప్రదాయాల్ని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు. 100% దాన్ని తప్పు అంటే తప్పు అనే భావించడం జరుగుతుంది. అండ్ నిన్న జరిగిన ప్రొటెస్ట్లో కూడా ఆడ వెళ్ళి యాక్చువల్గా ఉన్న స్టూడెంట్స్ కొంతమంది యూత్ కాంగ్రెస్ సోదరులు కొంతమంది వెళ్ళాడ ధర్నా చేద్దాము, జస్ట్ ప్రియాంక గాంధీ గారు ఇష్యూ పైన జస్ట్ ఒక ప్రొటెస్ట్ ఒక నేషనల్ కాల్లో భాగంగా చేద్దాం అనుకోరు.
దాంట్లోకి 2-3 యువకులు ఒక 3-4 మెంబర్స్ వాళ్ళు ఏదైతే సంబంధించి తప్పు చేసిండ్రు, తప్పు చేసిన దానికి చాలా స్పష్టంగా దాన్ని మా పీసీసీ అధ్యక్షులు ఖండించడం జరిగింది, మహేష్ కుమార్ గౌడ్ గారు. డిప్యూటీ సీఎం గారు కూడా దీన్ని ప్రోత్సహించమని చెప్పి, ఖండిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానితో పాటు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే హోంశాఖ మంత్రిగా ఉన్నారో ఎవరు చేసినా కూడా ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళపైన కేసులైన అందులో కొంతమందిని రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ కూడా మా ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా తప్పు చేసిన వాళ్ళు మా వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరినన్నా శిక్షిస్తామని చెప్పి గత ప్రభుత్వం లేక మాటలతోటి కాదు చేష్టలతోటి పనిచేసే ఒక ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి నిదర్శన ఈరోజు జరుగుతున్న ఏదైతే సిచ్యువేషన్స్ కానీ మన కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. కానీ బీజేపీ పార్టీ నాయకులు కూడా నేను చెప్పేది ఏంటంటే, సరే ప్రొసీజర్ ప్రకారంగా చేస్తున్నప్పుడు వారు ప్రవర్తించిన తీరు, దాడి జరిగిన తర్వాత వాడు ప్రతి దాడి చేస్తేనే అది గొప్పతనం అని చెప్పి భావించి వారు గాంధీ భవన్ బయటికి వచ్చి దాడి చేసి ఈరోజు మేము గాంధీ భవన్ని కూలగొడతాము, మేము అది చేస్తాం ఇది చేస్తాం, అటువంటి మాటలు కూడా పద్ధతిగా మాట్లాడాలని చెప్పి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలను కోరుతున్నాము. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రాన్ని సరే శాంతి భద్రతలని ఆ దృష్ట్యా అందరం కూడా దానికి సహకరించాలి. ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేసినప్పుడు తప్పు చేసిరు అని మేమే అంగీకరించినప్పుడు ఉద్దేశపూర్వకంగా మళ్ళీ రెచ్చగొట్టి దాన్ని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే అది వారికి కూడా సరికాదు, వారికి కూడా పద్ధతి కాదు. ఎందుకనంటే రేపు పొద్దున ఏదైతే సంబంధించి పాలిటిక్స్ కొన్ని మోరల్స్, ఎథిక్స్, కొన్ని స్టాండర్డ్స్ తోటి చెయ్యాలి. అండ్ ఆ స్టాండర్డ్స్, ఆ విలువలు గల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా నాయకులు కూడా మా వాళ్ళు తప్పు చేసినప్పుడు ఎవరు స్పందించకముందు మేమే స్పందించి ఆ తప్పుని అంగీకరించడం జరిగింది. అంగీకరించినప్పుడు వారు కూడా అదే రకంగా దాన్ని గౌరవించి మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. అంటే ఏం చెప్తారన్న, అయితే ప్రియాంక గాంధీ గారిని ఉద్దేశించుకుని ఎక్కడైతే ఎంపీ క్యాండిడేట్ అయి ఉండి మాట్లాడడం ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? ఎవరన్నా కూడా మనం మాట్లాడినప్పుడు ఎంపీ క్యాండిడేట్ కంటే ముందుగా గాంధీ కుటుంబం కానీ వారు మన దేశం కోసం వారు అనేకమైన సేవలు చేసిండ్రు. ఎంతో మంది వాళ్ళ కుటుంబంలో ప్రాణాలు అర్పించారు. దానితో పాటు మహిళల్ని గౌరవించుకున్న ఒక సంస్కృతి సాంప్రదాయం మన భారతదేశానికి, ఇండియాది. అటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని తుంగలో దొక్కి లేదు మేము సంస్కృతి సాంప్రదాయాన్ని పాటిస్తామని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు అటువంటి మాటలు మాట్లాడడం సరికాదు. సరే బహుశా వారు కూడా దాన్ని అంగీకరించి క్షమాపణ కూడా చెప్పారు. ఇంకొకసారి ఎవరన్నా కూడా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, పాలిటిక్స్ అనేటి పర్సనల్ అటాక్స్, పర్సనల్ మోటివ్ తోటి ఏదో మాట్లాడితే మేము హైప్ అయిపోతాము, టీవీలలో మేము ఏదో చేస్తే మాకు హైప్ వస్తుంది అనే విధంగా చేస్తే తెలంగాణ సమాజం కూడా దాన్ని గౌరవించదు. దానికి తగిన గుణపాఠం ఏదైతే ఎలక్షన్ సమయంలో బ్యాలెట్ రూపంలో ప్రజలు గుణపాఠం చెప్తారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.